అందరికీ నమస్కారం. మొన్న ఇటీవల ఒక షార్ట్ ఫిల్మ్ తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా అనేటువంటి షార్ట్ చూసి చాలామంది తెలుగు మీద అవ్యాజమైనటువంటి ప్రేమాభిమానాలు వ్యక్తపరిచారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే వారిలో చాలా కొద్దిమంది మాత్రమే ఆంగ్ల మాధ్యమంలో మీరు చదవటం లేదా గొప్ప నాయకుల యొక్క పిల్లలు తెలుగు మాధ్యమంలో చదవటం లేదా అని చెప్పేసి అన్నారు. దానికి నా యొక్క వివరణ ఏంటంటే, ఉన్నత విద్యలు ఎప్పుడు కూడా ఏ మాధ్యమమైనా ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఉన్నత విద్యలు అంటే టెక్నికల్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఆంగ్ల మాధ్యమంలోనే ఉంది. ఖచ్చితంగా దెర్ ఇస్ నో అదర్ తెలుగు లాంగ్వేజ్. కానీ నా ఉద్దేశ్యం ప్రకారం ప్రాథమిక విద్య అంటే స్వాతంత్రం వచ్చిన తరువాత నుంచి అనేక రకాలైన కమిషన్లు వేశారు. ఉదాహరణకు రాధాకృష్ణన్ కమిషన్ 1948లో వచ్చింది. తర్వాత 1952లో మొదలయార్ కమిషన్ వచ్చింది. 1964లో కొఠారీ కమిషన్ వచ్చింది. తర్వాత 2005లో నేషనల్ నాలెడ్జ్ కమిటీ వచ్చింది. తర్వాత 2020లో NEP 2020 వచ్చింది. ఈ కమిషన్లన్నింటిలో కూడా ప్రాథమిక విద్య అంటే 1 నుండి 8 తరగతుల వరకు మాతృభాష లేదా అమ్మ భాషలో ఉండాలి అని సిఫార్సు చేశాయి. ఎందుకని సిఫార్సు చేశాయి? పిల్లవాడికి అవగాహన సామర్థ్యము తెలుగులో గనకైతే బాగుంటుంది, అంటే మాతృభాషలో గనకైతే బాగుంటుంది అనేటువంటిది ఈ కమిషన్ల అన్నింటి యొక్క సారాంశం. కాబట్టి నా భావన ప్రాథమిక విద్య వరకు అనగా 8వ తరగతి వరకు మాతృభాషలోనే ఉండాలి అనేది నా భావన. ఆ తరువాత విద్యార్థి యొక్క ఐచ్ఛికం, తెలుగు మీడియం కావాలనుకుంటే డిగ్రీ లేదా ఇంటర్ వరకు తెలుగు మీడియం చదువుకోవచ్చు, లేదా ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియం తీసుకునేటట్లుగా పాఠశాలలు కానీ విద్యా వ్యవస్థ కానీ ఉండాలి అనేది నా యొక్క భావన. నా భావనని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అట్లాగే షేర్ చేస్తారని ఆశిస్తాను.